వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అదే సినీ జనాలకైతే ఈ సెంటిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఒక హీరోకి కలిసి వచ్చినట్టే మరో హీరోకి కూడా కలిసి వస్తుంటుంది. ఒకసారి కలిసి రాదు. మెగాస్టార్ చిరంజీవికి ఓ విషయం బాగా కలిసొచ్చింది. కెరీర్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. ఇప్పుడు యువ సామ్రాట్ నాగచైతన్య కూడా చిరు చేసినట్టే చేశాడు. దీంతో చిరుకు కలిసొచ్చింది. మరి చైతుకు కలిసొస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ చిరు ఏం చేశారు? చిరు రూట్ లో చైతు ఏం చేశాడు? తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కించిన మూవీ వాల్తేరు వీరయ్య. ఇందులో చిరుకు జంటగా శృతి హాసన్ నటించింది. ఇక మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించి మెప్పించారు. చిరు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇక బాస్ పార్టీ అంటూ చిరు స్టెప్పులు ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో చిరు ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా ఫిషర్ మ్యాన్ గా నటించి మెప్పించారు. చిరు ఉత్తరాంధ్ర స్లాంగ్ లో డైలాగులు చెప్తుంటే థియేటర్స్ లో ఆడియన్స్ కు పూనకాలే అనేంతగా రెస్పాన్స్ వచ్చింది. అందుకనే ఈ మూవీ వరల్డ్ వైడ్ 236 కోట్లు కలెక్ట్ చేసి చిరు సినిమాలో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు నాగ చైతన్య కూడా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తోనే సినిమా చేశాడు. అదే తండేల్. ఇందులో శ్రీకాకుళంకు చెందిన ఫిషర్ మ్యాన్ గా కనిపిస్తాడు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం, 3 పాటలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో తండేల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం చైతన్య ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్నారు. సంవత్సరం పైనే వర్క్ చేశారు. చైతుకు కెరీర్ లో 100 కోట్లు కలెక్ట్ చేసే ఫస్ట్ మూవీగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని టీం నమ్మకంతో ఉన్నారు. మరి ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ చిరుకు కలిసొచ్చినట్టే చైతుకు కూడా కలిసొస్తుందని ఆశిద్దాం.